కానీ పరదేవతకి పూజ చేయవలసి వస్తే అన్ని నియమములతో ఉండాలేమో కానీ సాక్షాత్ పరదేవతకే పూజ అందినట్టు ఎప్పుడవుతుంది అంటే ఒక గోవుకి పూజ చేస్తే. ఒక ఆవుకి పూజ చేయడానికి అర్హతానర్హతలు ఏమీ లేవు. మీరు గోపూజ చెయ్యకూడదు అని ఎవరిని అనరు. గోపూజ సద్య ఫలితాన్ని ఇస్తుంది, వెంటనే ఫలితాన్ని ఇస్తుంది. గోవులు దానం చేసిన కారణం చేతనే అక్రూరుడు పుట్టాడు. అలాగే అక్రూరుడి మాతామహుడు మహానుభావుడు ప్రతిరోజు ఒక గోవుని దానం చేసేవాడు. తత్ఫలితంగానే అదిగో అటువంటి మహానుభావుడు జన్మించాడు, అక్రూరుడి వంటి మహాభక్తుడు. అలాగే గోపూజ చెయ్యడానికి గోసేవ చెయ్యడానికి ఎవ్వరికీ కూడా అనర్హత అన్న మాట శాస్త్రంలో లేదు. ఎవ్వరైనా గోపూజ చెయ్యొచ్చు. దేవాలయంలోకి వెళ్ళి అమ్మవారి మూర్తిని ముట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. కంచి వెళ్ళి కామాక్షి అమ్మవారిని ముట్టుకుంటానండి అంటే ఒప్పుకోరు. మధుర వెళ్ళి మీనాక్షిని ముట్టుకుంటానంటే ఒప్పుకోరు. అయితే జంబుకేశ్వరం వెళ్ళి అఖిలాండేశ్వరిని ముట్టుకుంటానంటే ఒప్పుకోరు. కానీ ఆ అఖిలాండేశ్వరి, ఆ మీనాక్షి, ఆ కామాక్షి, ఆ గోమాత వీరు కాదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే గజపూజ పశుపూజ, అశ్వపూజ పశుపూజ, గోపూజ పరదేవతా పూజ. గోపూజని పశుపూజ కింద ఒప్పుకోరు. శృంగగిరికి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతీస్వామి వారు పూజాద్రవ్యాలు శిష్యులు పట్టుకుని వస్తుంటే శారదాదేవి గుళ్ళోకి ఎడుతున్నారు పూజ చేయడానికి. ఆవు అడ్డంగా పడుకుంది వచ్చి. శిష్యులు గబగబా వచ్చి పీఠాధిపతులు వస్తున్నారని ఆవుని లేపబోయారు. ఆయన అన్నారు, నా పూజ అందుకోవడానికి శారద బయటికి వచ్చింది, లేపకండి, పీట వేయండి అని పీట వేయించుకుని లోపల శారదకి చెయ్యవలసిన పూజ అంతా గోవుకి చేసి వెళ్ళిపోయారు. గోపూజ పరదేవతా పూజయే. కాబట్టి గోపూజ చెయ్యడానికి అర్హతానర్హతలు లేవు, అందరూ చెయ్యవచ్చు.